మన ప్లేట్లో చేప, మన రైతు చేతిలో లాభం. దేశీయ మార్కెట్ బలపడితేనే ఆక్వా రైతు నిలబడతాడు. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్. ముఖ్య అతిథిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ఆక్వాకల్చర్ భవిష్యత్తుపై కీలక చర్చలు. ఫిషరీ న్యూస్ ప్రత్యేక కవరేజ్ తో సమ్మిట్ కి ప్రాధాన్యం. ఆంధ్ర తీర గ్రామాల సాధికారతకు కొత్త మోడల్. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సీవీడ్ రొయ్యల ఇంటిగ్రేషన్ ప్రారంభం. పిఠాపురం తీర మత్స్యకారులపై కాలుష్య భారం. నష్టాలతో అలమటిస్తున్న చేపల వేటగాళ్లు. 2500 బోట్లకు పరిహారం ఇవ్వాలని పిఠాపురం మత్స్యకారుల డిమాండ్. కృష్ణానదిలో ఉప్పొంగుతున్న వరద జలాలు. నిషేధిత వలలతో కొనసాగుతున్న అక్రమ వేట. జూరాల నుంచి శ్రీశైలం వరకు జరుగుతున్న బహిరంగ వేలంపాటలు. దిగువ మానేరు జలాశయంలో అరుదైన అదృష్టం. స్థానిక మత్స్యకారుడి వలకు 25 కిలోల బొచ్చ చేప. అందరినీ ఆశ్చర్యపరిచిన భారీ చేప. క్రిసిల్ రిపోర్ట్ షాక్. అమెరికా సుంకాలు 58.26% పెరగడంతో భారత రొయ్యల ఎగుమతులు 18% వరకు పడిపోవచ్చని అంచనా. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, విశాఖపట్నంలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ భవిష్యత్తుపై కీలక చర్చ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి వల్ల ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వాకల్చర్ రంగాల్లో రాష్ట్రం కీలక కేంద్రంగా మారుతుందని తెలిపారు. ఆంధ్ర ఆక్వాకల్చర్ వాల్యూ చైన్ బలోపేతం అన్న ప్రత్యేక సెషన్ కు ఫిషరీ న్యూస్ ఫౌండర్, CEO ఇందువర్ధన్ రెడ్డి మోడరేటర్ గా వ్యవహరించారు. ఈ ప్యానెల్లో నెక్కంటి సీఫుడ్ CEO వెంకట్రావు, JBT మ్యారెల్ VP విక్రమ్ ముల్ములే, సీల్డ్ ఎయిర్ బిజినెస్ హెడ్ సుశీల్ శర్మ పాల్గొన్నారు. ప్రాసెసింగ్ సౌకర్యాలు, ఎగుమతి, మౌలిక వసతులు, ఆక్వా రైతులకు కొత్త అవకాశాలపై ఈ చర్చ సాగింది. ఈ స్పెషల్ ఈవెంట్ ను ఫిషరీ న్యూస్ ప్రత్యేకంగా కవర్ చేసింది. మోడర్న్ టెక్నాలజీ మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చేస్తోంది. ఒకప్పుడు కేవలం అనుభవం, అంచనాలపై ఆధారపడి వేట సాగించిన మత్స్యకారులు ఇప్పుడు సాంకేతిక పరికరాల సహాయంతో మరింత భద్రంగా సముద్రంలోకి వెళ్తున్నారు. నిజాంపట్నానికి చెందిన మత్స్యకారుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇప్పుడు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. తుఫాన్లు వచ్చినా ముందే తెలిసిపోతుంది. వేట సులభమయ్యింది అని తెలిపాడు. వీరు వాడే VHF పరికరం సముద్రంలో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేలా చేస్తుంది. ఎకో సౌండర్ చేపల స్థానం, లోతులు, అడ్డంకులను గుర్తిస్తుంది. GPS బోటు దిశ, ప్రయాణ మార్గం ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ పరికరాల వల్ల మత్స్యకారులు సమయం, ఇంధనం ఆదా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రాణ భద్రతకు ఇవి రక్షణ కవచంలా మారాయి. గణపవరం, నిడమర్రు ప్రాంతాల్లో రూప్చంద్ చేపల ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు కిలోకు 100కు పైగా స్థిరంగా ఉండి సాగుదారులకు ఊరటనిచ్చాయి. అయితే ఇటీవల ఒకేసారి చేపలు పట్టుబడటంతో ధరలు అమాంతం క్షీణించి కిలో 83కు పడిపోయాయి. రైతులు చెబుతున్నదేంటంటే, వ్యాపారులు సిండికేట్లుగా మారి ధరలను మరింతగా తగ్గించి తమను నష్టపరుస్తున్నారని, ఎకరాకు సుమారు 1,00,000 నష్టం వస్తోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 100కు పైగా లారీల్లో చేపలు రవాణా అవుతున్నాయి. రైతు సంఘ నాయకులు ఒకేసారి పట్టుబడులు చేయొద్దు. అలా చేస్తే వ్యాపారులకు లాభం, రైతులకు నష్టం. అవసరం ఉన్నప్పుడు మాత్రమే విక్రయించాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత గ్రామాల సాధికారత కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీవీడ్ రొయ్యల ఇంటిగ్రేషన్ మోడల్ ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ICAR, CIBA, SERP మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి అభివృద్ధి చేశాయి. గ్రాసిలేరియా అనే సముద్రపు నాచుని రొయ్యలతో కలిపి పెంచే ఈ పద్ధతితో రైతులకు అదనపు ఖర్చు లేకుండా 3 నుంచి 8 రెట్లు ఎక్కువ సీవీడ్ దిగుబడి వస్తుంది. రొయ్యల పెరుగుదల కూడా మెరుగవుతుంది. వీటి నాణ్యత కాపాడబడుతుంది. పోషకాలు తిరిగి వాడబడతాయి. ముఖ్యంగా చిన్న మత్స్యకారులు మరియు మహిళల స్వయం సహాయక సంఘాలకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే శిక్షణ పొందిన 30 మంది మహిళా సభ్యులతో వర్చువల్ గా మాట్లాడారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీస్ లైన్ ఛార్జీలు చెల్లించే స్థితిలో లేకపోవడంతో విద్యుత్ సర్వీసులు తొలగించే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 260 సర్వీసులకు 11.56 కోట్ల బకాయిలు ఉండగా నిడమర్రు మండలంలోని చిన్ననిండ్రకొలను, తోకంపల్లి, జైనేపల్లి, ఎనికేపల్లిలో ఓల్టేజీ సమస్య మరింతగా వేధిస్తోంది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ సర్వీసులు తొలగిస్తే ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుందని, తక్షణ చర్యలు తీసుకుని రైతులకు
పరివర్తకాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం చేపల రేవులో ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా 80వ స్థాపన దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంఎల్వి మత్స్య దృష్టి ట్యూనా లాంగ్ లైనర్ నౌకను పునః ప్రారంభించారు. చెన్నై కేంద్రంగా ట్యూనా చేపల సర్వేలకు ఉపయోగించే ఈ నౌకకు ఇటీవల హిందుస్థాన్ షిప్ యార్డులో మరమ్మతులు పూర్తి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎఫ్ఎస్ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీనాథ్ కేఆర్ నౌకను జెండా ఊపి ప్రారంభం చేశారు. మత్స్య రంగానికి ఎఫ్ఎస్ఐ నౌకలు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఐ విశాఖ కేంద్రం అధికారి సి ధనుంజయరావు, శాస్త్రవేత్త జీవీఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దెందులూరు గుండుగొలను జాతీయ రహదారిపై చేపల లోడు తీసుకెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. గుడివాడ నుంచి నారాయణపురం వైపు వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో అదుపు తప్పి రోడ్డుపైకి తిరగబడింది. లారీలో ఉన్న 9 మంది బీహార్ కూలీలలో 48 సంవత్సరాల సద్దా హుస్సేన్ పై బరువుగా ఉన్న చేపల ట్రే పడి అక్కడికక్కడికే మృతి చెందాడు. మిగతా 8 మంది తీవ్రంగా గాయపడి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించబడ్డారు. వారిలో 4 మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మత్స్య రవాణా కార్మికుల అసురక్షిత పరిస్థితిని మరోసారి బహిర్గతం చేసింది. పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమల కాలుష్యం వలన సముద్రంలో మత్స్య సంపదపై ప్రభావం చూపుతోందని మత్స్యకార సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో మత్స్యకారులు సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలిసి వివరించారు. కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం మత్స్యకారులకు ఇచ్చినట్లే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 2500 బోట్లకు కూడా పరిహారం అందించాలని వారు కోరారు. ఉప్పాడ, కొనపాపపేట వద్ద రక్షణ గోడ నిర్మాణం, హార్బర్ లోపాల సవరణ అత్యవసరమని తెలిపారు. లోపాల వల్ల ఇప్పటికే 6 మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. బోట్లకు సురక్షిత మార్గాల కోసం 30 కోట్లు అవసరమని, దీనిపై ఆర్ఎండ్బీ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని వర్మ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని సంగంపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు కూన సంపత్ వలకు అరుదైన అదృష్టం కలిసొచ్చింది. దిగువ మానేరు జలాశయంలో చేపలు పడుతుండగా అతనికి 25 కిలోల బొచ్చ చేప చిక్కింది. ఏళ్ల తరబడి వేట చేస్తున్న ఇంత పెద్ద చేప ఎప్పుడూ పట్టలేదని సంపత్ ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్లో బొచ్చ చేప కిలో 150 పలుకుతుండగా ఈ భారీ చేపను విక్రయించి 3,750 రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక మత్స్యకారుల్లో ఆసక్తి, ఉత్సాహం నెలకొంది. అకాల వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద జలాలు ఉప్పొంగుతున్నాయి. ఈ పరిస్థితిని కొందరు అక్రమంగా వాడేసుకుంటూ నిషేధిత వలలతో చేపల వేట చేస్తున్నారు. దీంతో మత్స్య సంపద నశించిపోతోందని, సాంప్రదాయ వలలతో వేటాడే స్థానిక మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలో పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో పెట్టుబడిదారులు, దళారులు రాజకీయ అండతో బహిరంగంగా వేలంపాటలు జరుగుతున్నాయి. ఒక్క వలకు 5 నుండి 6 లక్షలు, ఎక్కువ వలలకు 10 నుండి 20 లక్షల వరకు ధరలు నిర్ణయిస్తున్నారు. నాగకర్నూలు జిల్లా మల్లేశ్వరం వద్ద 22 లక్షలకు మంచాల కట్టలో 6 లక్షలకు వేలం జరిగినట్లు సమాచారం. స్థానికులు హెచ్చరిస్తూ ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని శ్రీశైలం జిల్లాలో జరుగుతున్న ఈ అక్రమ వేటను అరికట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. సింగూర్ బ్యాక్ వాటర్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వలలు వేసి తెల్లవారుగానే చేపలు పట్టి గ్రామాల చుట్టూ తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారు మునిపల్లి మండలంలోని తక్కెడపల్లి గ్రామ శివారులో చేపల మార్కెట్ నిర్మాణం చేపడితే సింగూర్ బ్యాక్ వాటర్ పరిసర గ్రామాల మత్స్యకారులకు క్రమం తప్పకుండా ఉపాధి లభిస్తుందని, స్థిరమైన ఆదాయం వస్తుందని స్థానిక మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఆలస్యం అవడంతో మత్స్యకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏటా ఏప్రిల్లో టెండర్లు పిలిచి మేలో ప్రక్రియ పూర్తి చేసి జూలై, ఆగస్టులో చేపల పిల్లలను చెరువుల్లో వదలాలి. కానీ ఈసారి ఆగస్టు చివరి వచ్చేసరికి ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. రాష్ట్రం 90 కోట్ల చేప పిల్లల కొనుగోలుకు 123 కోట్లకు ఆమోదం తెలిపినా గత 2 సంవత్సరాల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల గుత్తేదారులు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. అధికారులు వచ్చే నెలలో టెండర్లు ఖరారవుతాయని చెబుతున్నా అప్పటి వరకు చెరువుల్లోకి చేప పిల్లలు వదిలే అవకాశం లేదు. కాలానుగుణంగా చేప పిల్లలు వదలకపోవడంతో మత్స్య దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, చేపల వేట కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం అమెరికా రొయ్యలపై సుంకాలను 58.26% పెంచిన నిర్ణయం భారతీయ రొయ్యల పరిశ్రమపై భారీ ప్రభావం చూపనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 15 నుండి 18% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. అమెరికా భారత రొయ్యల అతిపెద్ద మార్కెట్ కావడంతో అధిక సుంకాలు ఎగుమతిదారులకు పెద్ద దెబ్బగా మారాయి. ఇప్పటికే ప్రపంచ ధరలు తగ్గటం, వ్యాధుల ప్రభావం, పంటల దిగుబడి తగ్గటం, ఉత్పత్తి ఖర్చులు పెరగటం రైతులను నిరుత్సాహపరుస్తున్నాయి.
పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది తక్కువ పెట్టుబడితో సాగు చేయగల ప్రత్యామ్నాయ ఆక్వాకల్చర్ మార్గాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. నిపుణులు మాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి మార్కెట్ వైవిధ్యీకరణ, వ్యాధి నిరోధక పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. లేకపోతే ఈ ప్రభావం ఎగుమతిదారులు, ప్రాసెసర్లు మాత్రమే కాక తీర ప్రాంత రైతుల జీవనోపాధిని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. ICAR CMFRI అధ్యయనం ప్రకారం ఫిషరీస్ మార్కెటింగ్ సామర్థ్యంలో కేరళ 71.59%, తర్వాత ఆంధ్రప్రదేశ్ 70.48% రెండో స్థానంలో నిలిచింది. ఎండ్రకాయలు, సీర్ ఫిష్, రొయ్యలు లాంటి అధిక విలువ జాతులు మంచి లాభాలు ఇవ్వగా, సార్డిన్లు, ఆంకోవీలు తక్కువ లాభాలు తెచ్చాయి. తక్కువ ఖర్చుతో గిల్నెట్ పడవలు యాంత్రిక నౌకల కంటే సమర్థవంతమని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో కేంద్రం కేరళలో కుట్టనాడులో పైలట్ ప్రాజెక్టు ప్రకటించి ఇంటిగ్రేటెడ్ ఫిష్ ఫార్మింగ్, కేజ్ కల్చర్, బయోప్లాక్, ఒక చేప ఒక వరి మోడల్ ద్వారా స్థానిక మత్స్యకారులను శక్తివంతం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో స్టార్టప్లకు శిక్షణ, మద్దతు అందించనున్నారు. ఇంతటితో FN వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.